హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కోనసీమ స్టైల్లో కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే టిఫిన్స్లోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మీ తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. ఇందులోని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు, ఇందులో 2 టేబుల్ స్పూన్లు మినపప్పు అయితే వేసుకుంటున్నాను. ఇలా మినపప్పు వేసుకున్న తర్వాత ఇందులో 4-5 వెల్లుల్లిపాయ రెబ్బల్ని కచ్చా పచ్చాగా దంచి వేసుకుంటున్నాను. అలానే కొంచెం చింతపండు కూడా వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద పచ్చిమిర్చి, శనగపప్పు, మినపప్పు బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ పచ్చిమిర్చి, శనగపప్పు, మినపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న వీటి మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కనుంచుకోండి. ఇలా వీటి మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ లో మిగిలిన ఆయిల్తో చట్నీలోకి పోపునైతే ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు మొత్తం కలిపి 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనం వేసుకున్న పోపు దినుసుల్ని కలుపుతూ 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే ఇవి కొంచెం ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చిని తుంచి వేసుకుంటున్నాను. అలానే కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని కలుపుతూ 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే చట్నీలోకి పోపు అయితే రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న పోపుని స్టవ్ ఆఫ్ చేసి పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, కొబ్బరి, శనగపప్పు, మినపప్పు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోనే మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నీళ్ళైతే పోయకుండా ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ నీళ్లు పోయకుండా గ్రైండ్ చేసుకుంటే కొబ్బరి, శనగపప్పు అవన్నీ బాగా మెదుగుతాయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు కూడా పోసుకొని గెంటితోటి ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చట్నీ మొత్తాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఇలా చట్నీ మొత్తాన్ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో కొంచెం నీళ్లు కూడా పోసుకొని ఈ చట్నీలో అయితే పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని మనం పోసుకున్న నీళ్లు చట్నీ మొత్తంలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్న చట్నీలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పోపు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనం వేసుకున్న పోపు అనేది చట్నీ మొత్తంలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా చట్నీ మొత్తంలో పోపు అనేది కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇలా రెడీ చేసుకున్న చట్నీని వేడి వేడి టిఫిన్స్ లోకి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.